ఎక్కడ బ్రేక్ వేస్తే అక్కడ ఆగుద్ది. ఇరిటేషన్ కాపు డోర్ తీరారా? ఇంతప్పుడు ఉన్నారేంటి? వీరే పెళ్లి కొడుకు. కుచ్చులు చిన్నలు కన్నమ్మలు. ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా నాకు ఈ పెళ్లి కూడా నచ్చలేదు. నచ్చలేదమ్మా? బయటికి వెళ్ళి ఆడుకో. మళ్ళీ అస్సలు లోపల రా. వీడేంటన్నా ఊడతలాగున్నాడు. ఉడతా ఉడతానే సౌండ్ వచ్చిందండి ఇక్కడ. ఎందుకు వచ్చిందా టాపిక్ ఇక్కడ? షర్ట్ చాలా బాగుందండి. థాంక్స్ అండి. అవును పెళ్లి కూతురుకు నలుగురు అన్నదమ్ములు అన్నారు, 5గురు కనబడుతున్నారు ఏంటి? నలుగురేనండి. నేను పక్కింటానండి. పేరేంటో? నాదా మీదా? మీదనుకున్నారా? నాది. అయితే చెప్పండి. రఘు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా పేరు సిద్ధు. పెళ్లి కూతురు కనబడట్లేదేంటి? అదిగోండి వచ్చేస్తుంది. రామ్మా కూర్చో. ఫిగర్ బాగుంది. అదేంటి సార్ అలా అంటారు? ఇదే మాట నేను మీ ఆవిడ అనొచ్చు కానీ మీరు చేసుకోబోయే అమ్మాయిని అలా అనకూడదు. ఇందాక నుంచి సందులో సింధుబాదులో. ఏంటక్క ఈ కటౌట్ మరీ చిన్నదిగా ఉంది. 30 ఇంచెస్ టీవీ స్టాండ్ మీద పెట్టినట్టుగా ఉంది. గట్టిగానికే బాబు, ఈ సంబంధం ఓకే అయితే రేపు నుంచి వీడు అన్నయ్య గారు అనాలి. ఏంటక్క డిస్కషన్ ఏంటి? ఏంటది? ఏం లేదండి, సంజన మా ఇంటి మహాలక్ష్మి అంటున్నాం. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలియాలి కదా. సంజన మా ఇంటి మహాలక్ష్మి. బ్రైట్ 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 బ్రైట్. సంజన మా ఇంటి మహాలక్ష్మి. ఓకే 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 ఓకే. అవునండి, ఈ కాల పిల్లల్లా కాదు, జానకి సీరియల్లో జానకిలాగా బొత్తిగా అమాయకురాలు, ఏం తెలీదు. మరి ఏం తెలియకపోతే ఎలాగా? కొన్ని తెలుసండి. మరీ ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. సంగీతం సాహిత్యం తెలియకపోయినా పర్వాలేదు, వంట వార్పు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సార్ కొంచెం ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటాను. అవును. వంట ఏంటండి, పిండి వంటలతో పాటు పచ్చళ్ళు కూడా బ్రహ్మాండంగా పెడుతుంది. శుభం. ఇంకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి పచ్చళ్ళు పెట్టే పిల్ల. ఈ విధవ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి? నీకొద్దేమో, నాకు కావాలి. కట్నం మరీ అంత డిమాండ్ చేయను, కాస్త చూసి చూడరు పోతుంటాను. నలుగురున్నదమ్మరికి ఒకటే చెల్లెలు కాబట్టి కాస్త సాలిగా పెట్టండి. మీ అమ్మా నాన్న ఏమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. అడగరు. మా ఇంట్లో నేను ఒక్కనే సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళకి సౌండ్ ఉండదు. షర్ట్ బాగుంది సార్. మధ్యలో డిస్టర్బ్ చేయకు, అమ్మాయిని చూడ్ని. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే మీ అమ్మాయి నచ్చింది, మీ ఇల్లు సైజు నచ్చింది, ముహూర్తాలు పెట్టించండి, వస్తాను. శుభం. అమ్మాయి నచ్చింది అంటున్నాడు, ఇక ముహూర్తాలు పెట్టి పెళ్లి జరిపించేయడమే. ఏమంటారు? ఏరా పోలీస్ స్టేషన్కి వెళ్ళావంట? అవును. నీకిదేం పోయే కాలం రా? వాళ్ళ గొడవలని నీ బుధాన్ని వేసుకొని రాసుకొని తిరుగుతావేంటి? తిండి పెట్టేది మేము, చదివించేది మేము, చాకరీ చేసేది అక్కడ. రోజంతా వాళ్ళ ఇంట్లో తిరగడం, వాళ్ళ పనులు చేయడంతోనే సరిపోతుంది. నిన్ను చదివించేది లేదు. నువ్వు చదువు మానేసి నాకు సాయంగా ఉండు. మీ అత్తన కాంపౌండరు, దాన్ని నువ్వు అసిస్టెంట్ గా ఉండు. ఇది నీకే చెప్పేదే, చెప్తుంటే వినవే. నిన్నే. ఈ ఫోటో నీదేనా? ఏ నీదేనా? నాదే. ఈ ఫోటో మా ఆవిడ పర్సులో చూశాను. ఎంతకాలం నుంచి సాగుతుందిరా మా ఆవిడికి నీకు మధ్యలో ఎఫ్ఐఆర్? ఎఫ్ఐఆర్ ఏంట్రా? ఏంటి అంటావేంట్రా? ఈ ఫోటో వెనకాలేంట్రా ఐ లవ్ యూ అని రాసింది. అంత డీప్ లవ్ నువ్వు రాసావా మా ఆవిడ రాసిందా? ఏంటి ఇది? అది నేనే రాశానండి. నువ్వా? అంటే మా ఆవిడికి ఈడికి మధ్యలో బ్రోకర్ నువ్వన్న మాట. ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తావే నువ్వు? ఇంతకు ముందు నువ్వే పట్టుకెళ్ళవరా ఈ ఫోటో? పిచ్చి ఏదవా? నీకేమన్నా మెంట్లా? ఫోటో తీసుకెళ్లి మా ఆవిడ్ని నిన్ను కలపాల్సిన అవసరం నాకేంట్రా? ఈ ఫోటో మళ్ళీ మా ఇంట్లో కనపడిందా నీకు దండేసేస్తాను జాగ్రత్త. అలా బొమ్మలా చూస్తారు. ఆడు మన పేషెంటే, పైగా మతి మరుపు. ఆ ఏదో ముందు ఏం జరిగిందో పూర్తి మర్చిపోయాడు. ఏంటి చెప్పులు నేను అడిగేనా? మీ అన్నీ పంపించాడు. నాకు కొన్నాడట.
తొందరగా తీసుకోవే. సార్ ఇక్కడ ఎవడో స్లిప్ అందిస్తున్నాడు. పిచ్చిది. ఎవరు వాడు? కానిస్టేబుల్స్ ఎరా ఇచ్చేసావా? ఏంట్రా అది? ఏమైందిరా? ఏంట్రా నాకు ఈ కర్మ? నువ్వేమో పట్టుకెళ్ళమంటావు, అదేమో పోలీసులు పట్టేవడానికి ట్రై చేసింది. ఏం ఫ్యామిలీరా మీరు? ఏంటి ఇక్కడ ఉన్నావు? ఎరా అన్నయ్య, నీలా నాది హాఫ్ బ్రెయిన్ అనుకున్నావా? స్లిప్పులు పంపించావు. అది కాదే, అన్ని కరెక్ట్ గా రాసావా లేదా? బాగా రాసంలే. మరి సిద్ధు ఇక్కడ? అదిగో. సిద్ధు, నిన్న రాత్రి కలొచ్చింది. కళ్ళు అంతా నువ్వే. పెద్ద పీడకలే వచ్చిందనమాట. నువ్వు నేను ఐశ్వర్యరాయ్ కలిసి సినిమాకి వెళ్ళామంట. మధ్యలో అదెందుకు వచ్చింది? ఏమో వచ్చింది. దూరంగా నుంచుని నాగార్జున ఇటే చూస్తున్నాడు. ఏది మన ఐశ్వర్య అబ్బాయి? అవును, నాగే. అలా చూస్తున్నాడు. నేను ముందు ఐశ్వర్యనేమో అనుకున్నాను, తర్వాత నన్నే అదోలా చూస్తున్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నీకు మళ్ళీ గొడవలు వస్తాయని చెప్పలేదు. ఏం గొడవలు అవుతాయి? నువ్వెప్పుడు ఇంతే, దేన్ని సరిగ్గా అర్థం చేసుకో. రాత్రి కూడా ఇలాగే సినిమా చూస్తూ చెయ్యి పెట్టి ఏదేదో చేసి, సారీ నువ్వా, నేను ఐశ్వర్య ఏమో అనుకున్నాను అన్నావు. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? ఏంటిదంతా అంతసేపు? ఒకసారి పిల్లవాడిని. రేయ్ సిద్ధు రాబే. మా ఏదో పిలుస్తున్నాడు, తర్వాత కలుద్దామా? బాయ్. ఏరా? అదెవరితమ్మా? నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం రెస్పెక్ట్ ఇయ్యి. ఎప్పటి నుండి? రీసెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. వాళ్ళ నాన్న కొంచెం పాకెట్ మనీ ఎక్కువ ఇస్తున్నాడు, మనకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. ఏ సిద్ధు, చూసావా నన్ను వదిలి ఉండలేకపోతుంది. చెప్పు. ఇది చదువుకో. ఏంటిది? చెప్పులకే కదా రాసాను. సరే. నీకు ఖర్చులకి ఏమైనా డబ్బులు కావాలా? నిన్నేగా తీసుకున్నా, రేపు తీసుకుంటాను. బాయ్. బాయ్. ఏంటి ఆ లెటర్? చదివితే చంపేస్తా నిన్ను. సిద్ధు, నన్ను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. కావాలంటే నా గుండె లోతుల్లోకి తొంగి చూడు. మన శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ. అదేంట్రా శారీరకంగా అంటుంది? అయ్య బాబాయ్, అలాంటిది ఏం లేదు సార్. నాకు అర్థమైంది లేరా, దానికి బుర్ర తక్కువ. ఈ లెటర్ అన్న చదివితే అన్ని పనులు అయిపోయినా అనుకుంటారు. నువ్వు కానీ అమ్మా. మనం శారీరకంగా రోజు కలుస్తున్నప్పటికీ మన మధ్య ఇంకా సూర్యుడికి చంద్రుడికి ఉన్నంత దూరం ఉంది. ఇది కూడా నీకు అర్థం కాకపోతే నీకు ఇంకో ఉత్తరం రాస్తాను. ఇట్లు సిద్ధుకి ముద్దులతో నీ పూజ. అదరా విషయం, అర్థమైందా? ఇంకో లెటర్ కావాలా? ఇలాంటి లెటర్లు చదివితే మెంటల్ వస్తుంది. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. వాడెవడో నాకు లెటర్ రాస్తే వాడి తల పగలు కొట్టారు. అదెవరితో సిద్ధుకు రాసింది, దాని తల పగలు కొట్టారా లేదా? దానికి నీ సంబంధం ఏంటే? ఏ ఎందుకు కొట్టరు? రే సిద్ధు, పిల్ల బాగుందా లేదా? అబ్బాయి ఏదో కొంచెం మోస్తరుగా. నీకెందుకు, నువ్వు రెచ్చిపో. వాళ్ళ ఇంట్లో ఏమనంటే నాకు చెప్పు, వెళ్ళి కుమ్మేరా. బండి వస్తున్నారా? రండి. మీరా? నువ్వా? సడన్ గా ఎంట్రీ లేటండి బాబు. మీరు నక్సలెట్ ఏమో తెలియదు కానీ నేను నక్సలెట్ కాదు, మొర్రో దగ్గర ఇరగొట్టేశారండి. నిన్నెందుకు కొట్టారు? ఎందుకంటే ఆ రోజు మీరు అడ్రస్ ఇచ్చారు కదా, మీరు ఉన్నారని మీరు రూమ్కి వెళ్ళారు. పోలీసులు లిఫ్ట్ అయితే ఈ కార్ మీద అయితే ఎక్కండి. చెప్తానండి. బొగ్గలు బాగా వాచినట్టున్నాయి. వేడి నీళ్ళతో కాపడం పెట్టించిపోయావా? నీళ్ళు పెట్టేవాడే లేచిపోయింది, ఇంకా వేడి నీళ్ళు కాపడం అంటే పడతాడు నాకు. సర్లే ముందు ఆపు. ఎందుకండి? ఆపు చెప్తాను. ఆపోయా, బొంగులో డౌట్ పడి అడవిలో ఆపారటండి. ఏంటయ్యా సార్, అక్కడ ఒక జీప్ ఆగినట్టుంటే నువ్వు వెళ్ళు. ఈ కారు నువ్వే ఉంచుకో. నేను ఉంచుకోవాలా? నాకెందుకండి ఈ కారు? ఏమంటే ఎక్కడికి వెళ్తా చెప్పండి బాబా. అడవిలో కారా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మేము అడిగామా? నేను కమ్మాయి వస్తున్నానండి. రే ఎక్కువ ఆగేస్తాం, చంపేస్తాం, జాగ్రత్త. అదర్రా. నిజంగా నక్సలెట్ అయ్యి ఎవరు చూడలేదు.
మంచి అవుతారండి. అడవిలోకి పారిపోయింది ఎవరా? నాకు తెలియదండి. లిఫ్ట్ అడిగారండి, ఇచ్చానండి, దిగి పారిపోయారండి. నాకేం తెలియదండి. నీ ముఖం మీద దెబ్బలేంట్రో? పోలీసులు కొట్టారండి. ఎందుకు కొట్టారా? నక్సలైట్ అనుకుని కొట్టారండి. నాకు కూడా అదే అనుమానం రా. నేను నక్సలైట్ కదండి. వాళ్ళు దిగి పారిపోయి చూడండి, వాళ్ళని నక్సలైట్. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను రా? నక్సలైట్లు వాళ్ళైతే నిన్నెందుకు కొట్టారు? ఆ రూమ్ కి వెళ్తే కొట్టలేటండి, సగం కళ్ళు కూడా తీసుకున్నారండి. ఆల్ రూమ్ కు నువ్వెందుకు వెళ్ళావరా? జస్ట్ పని చెప్పేది వెళ్ళానండి. అలాగా? పోలీసులు నిన్నెందుకు వదిలేశారు? వాళ్ళు ఎవరు నాకు తెలియదని చెప్పానండి. కానీ నీకు తెలుసు. నక్సలైట్ తో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? వాళ్ళు నక్సలైట్ అండి, నాకు తెలియదండి. జస్ట్ ఇప్పుడే తెలిసిందండి. అలాగే వాళ్ళు నీతో చెప్పారా? లేదండి, అక్కడ దిగి దుబ్బని అడవిలో పారిపోయారు కదండి, ఎక్స్పెక్ట్ చేశారండి. ఒరేయ్, నీతో మాట్లాడుతుంటే నా నరాలు తెగిపోతున్నాయి. ఎక్కడ నరాలు తగ్గిపోతున్నాయండి? ఎక్కడో చూపిస్తాను రా. సార్, ఎవరో నలుగురు కుర్రాళ్ళు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వి మిస్టేక్. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని ఎత్తుకోవచ్చు. సార్, దాని అమ్మ గడప మాడ, ఇక దాన్ని వెతకనండి. ఏ ముహూర్తాలో ఈ బండి లిఫ్ట్ అడిగాను, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సింగిల్ వేసేస్తారు. సార్, ఈ బండి మీరు తీసుకొని మీ పోలీస్ బండిలో ఆ సెంటర్లో ఎక్కడ తిప్పమని చెప్పండి సార్. డోంట్ వరీ, ఐ యామ్ హియర్. ప్లీజ్ గెట్ అప్. వేడిగా ఉండాలా? వేడిగా ఉండాలట. ఆ పెనం తీసుకెళ్లి చేతిలో పెట్టాయి. షుగర్ సుబ్బారావు గారు వచ్చారు. షుగర్ లేకుండా టీ చేయి. నమస్తే. 4 టీ బాబాయ్. రోజు 3 కదా, మధ్యలో 4 గెస్ట్ వచ్చాడు. నాకున్నది ఒకటే గేదె. పిండిన పాలని మీకే అరువుగా ఇచ్చేస్తున్నాను. గేదె గడ్డి అరువు పెడితే ఊరుకుంటా రేటే. అంచేత 4 వద్దు, 2/4 సర్దుకోండి. బాగా చెప్పావు. 2/4. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు భార్యాభర్తలతో ఆడుకుంటున్న పసిపిల్లలతో కన్నుల పండుగగా ఉండేది. కానీ ఇప్పుడు ఇది వ్యభిచార నిలయంగా మారింది. ఈ పబ్లిక్ శృంగారం ఎక్కువైనా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కావాలంటే వాళ్ళని అడుగుదాం రండి. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ 9. ఎక్స్క్యూజ్ మీ, నో నో, హలో. ఈ 2000 నుంచి మిగతా 1000 ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ 9. మీరు చెప్పండి. ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇదేం పని? ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబా? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమర్తలు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు ఎక్కడ దొరికారమ్మా? అమ్మో అమ్మా, నాయన నువ్వు ఎక్కడ దొరికావు? ఆ మాట తల్లి, ఇది తీసుకో. ఏంటిది? డ్రైవింగ్? నువ్వు ఉండవయ్యా. నువ్వు అయ్యో నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా లంచం కాదేం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నీ జోలికి రాను, ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా. టీవీలో మాత్రం ఏ తల్లి. బాబాయ్ టీ కొట్టు. 2/4 టీ ఇచ్చావే. అవును బాబాయ్, మన హోటల్కి వచ్చే కుర్రోడు ఎవడు యాక్సిడెంట్ లో పోయాడటగా. అవును పాపం, అంత ముందే ఇక్కడికి వచ్చి టీ తాగి చెల్లాడు. చాలా మంచిడు. అవునా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా బాబాయ్? ఏమి? అదే ఏం లేదు, అప్పు తీసుకున్నాను, తిరిగి ఇచ్చేద్దామని. అలాగా? వాళ్ళ బ్యాచ్ మొత్తం అంతా ఇక్కడికి వచ్చి టీ టిఫిన్ అన్ని తిని వెళ్తుంటారు. అదేదో నాకే నేను ఇచ్చేస్తాను. పర్లేదులే బాబాయ్. ఎందుకని ఆ బాకీ ఎప్పుడు ఇస్తావు? అది నీ బాకీ కనబడినట్టు కొంచెం ఎత్తుకపోతున్నా, అదేదో నాకు ఇచ్చేవచ్చు కదా. 2 రోజులు ఒప్పిపడు బాబాయ్. సార్, సార్, మీరే సార్. నన్ను గుర్తుపెట్టారా? ఒకసారి లిఫ్ట్ అడిగాను, కార్ ఇచ్చి తీసుకెళ్ళమన్నారు. ఓ మీరా, కూర్చోండి. అమ్మయ్యా, గుర్తుపెట్టేశారు. సార్, మీరు చెప్పినట్టే మాచార జంక్షన్ దగ్గర ఆపానండి. ఎవడెవడో వస్తున్నాడు, ఎక్కడెక్కడ కొడుతున్నాడు అర్థం కావట్లేదు. అప్పటి నుంచి ఈ కారులోనే ఊరు తిరుగుతాను. ఎప్పటికైనా మీ కారు తీసుకోండి సార్. ఉందండి, ఉంది, తీసుకోండి. మీ ఆవిడ కనిపించిందా? లేదండి. ఎన్ని ఊర్లు వెతికాను, ఎన్ని లాడ్జీలు వెతికాను, అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను. మీ ఆవిడ తప్పేనండి? తప్పిపోవటం కాదు, మీ ఆవిడ లేచిపోతే నీకు తెలిసేది. ఓహో, మీ ఆవిడ ఎవరితోనో? దాన్ని ఎందుకని ఇప్పుడు ఇష్యూ చేస్తారు? సార్, నేను ఈ ఊర్లోనే ఉంటున్నాను. మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడు వచ్చి కలుస్తాను. ఇస్తాను. టీ తాగుతారా? అరే సార్, స్పెషల్ టీ. సార్, వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి. శ్రీను, నమస్కారం. గణేష్, హలో, ఉత్తేజ్.
హాయ్. నమస్తే. ఏమండి మీ ఆవిడ ఎవరితో ఫ్లైట్ లో లేచిపోయిందే అంత రిచ్ కాదండి మా ఆవిడ, ఏదో సింపుల్ గా. ఎందుకురా చిన్నపిల్లల్లో అలా ఈడిస్తున్నావు? దాంతో దీంతో తిరగడం, అడ్డమైన రోగాలు తగిలించుకోవడం, మళ్ళీ చిన్నపిల్లలాగా ఏడవడం. ఏం పర్లేదులేమ్మా, ఏడో మాకు తగ్గిపోతుంది. పాపా నీ పేరేంటి? పాపలా కనపడుతుందిరా అది నీకు? అడ్డేపు చూసావంటే చంపేస్తాను. అది కాంపౌండర్ కం పెళ్ళాం. రోగం తగ్గేవరకనే జాగ్రత్తగా ఉండు. చిరంజి గడుగు సచ్చినోడా, అడ్డమైన తిరుగుళ్ళన్నీ తిరుగుతావు. Excuse me. Yes. I am Kotlingam PhD in psychology. Specialization in abnormal things. Okay. I am Dr. Satyanarayana, RMP. తెలిసే వచ్చాను. కూర్చోవచ్చా? చెప్పండి డాక్టర్. ఈ మధ్య నాకు మతిమరుపు ఎక్కువైపోయింది. మతిమరుపు ఇన్ ద సెన్స్ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. 5 నిమిషాల ముందు ఏం జరిగిందో ఇప్పుడు గుర్తుండట్లేదు. అది నా ప్రాబ్లం. ప్రతి 5 నిమిషాల ముందు ఏం జరిగిందో గుర్తుండట్లేదు. ఎస్. ఈ జబ్బు మీకు ఎప్పటి నుంచి ఉంది? ఏ జబ్బు డాక్టర్? ఇప్పుడే కదా ఇది జబ్బు అని చెప్పారు. నేనెప్పుడు చెప్పాను? అయినా నన్ను ఎందుకు పిలిచారు అక్కడికి? హూ ఆర్ యూ? వీడికి చాలా ముదిరిందండి. ఇదేవత్తే దాని సంగతి వదిలేయండి. మీరే వచ్చారు. మీ పేరు కోట్లింగం అని, పిహెచ్డి అని, సైకాలజిస్ట్ అని, గతం మర్చిపోతున్నానని మీరే చెప్పారు. మేమే రమ్మలేదు. కరెక్ట్. ఇప్పుడు గుర్తొచ్చింది. అదే నా జబ్బు. నన్ను ఏం చేయమంటారు? ఈ మందులు వాడండి. వచ్చే శుక్రవారం కనిపించండి. అప్పటికి ఈ విషయం గుర్తుంటుందని గ్యారంటీ ఏంటి? నా పిండాకుడు. సరే ఓ పని చేయండి, మీ ఫోటో ఒకటి నాకు ఇవ్వండి. నాదెందుకు? అది చూస్తే ఇదంతా నాకు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఫోటో చూసి ఈడవడం అనుకుంటే? ఓకే, అందుకే ఓ పని చేస్తాను. ఈ ఫోటో తీసుకెళ్లి మా ఆవిడకి ఇస్తాను. శుక్రవారం నాకు ఇమ్మంటాను. అది చూడగానే నాకు ఒక ఐడియా వస్తుంది. నేను మీ దగ్గరికి వస్తాను. ఎలా ఉంది? సూపర్. ఫోటో ఒకటి ఇచ్చి. నా పర్సులో ఇచ్చేయమంటారా? ఎక్స్క్యూజ్ మీ. హలో, విజయవాడ వెళ్ళాలి. లిఫ్ట్ ఇస్తారా? నీకు డ్రైవింగ్ వచ్చా? అదేటండి, డ్రైవింగ్ లేకపోతే ఎవరా? వస్తే విజయవాడ వరకు వస్తావు. దగ్గర అబ్బా ఎన్నాళ్ళైందో నిన్ను పట్టుకొని. ఏంటే ఇంత వేడిగా ఉన్నావు? అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం చూశాను గాని ఇలా లేచిపోతారు అనుకోలేదమ్మా. పని పిల్లని రిస్క్ ఎందుకని చెప్పలేదమ్మా. జంపింగ్ బ్యాచా? అంటే అదే లేచిపోయాను బాబ్దా అని. అలా కనిపిస్తున్నావా నీకు? స్మెల్ అలాగే వస్తుంది. అలాగే అనుకో. ఎక్స్పెక్ట్ చేసా. 4 ఏళ్ల క్రితం ఇదే హైవేలో నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొని లేచిపోయా. ఫోన్ చేద్దామని విజయవాడ మాచారం జంక్షన్ లో కారు ఆపా. అంతే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి చితక్ కొట్టేశారు. అబ్బో. తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకోండి. ఓహో, ఆ ఎక్స్పీరియన్స్ తో అడిగా. ఎంత కథ ఉందన్నమాట మీకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి మరి? వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పారు కదా. ఆ అమ్మాయి 10 రోజుల క్రితం ఇంకోటి చూసుకొని లేచిపోయింది. జంప్ అన్నమాట. దాని వెతుక్కుంటూ ఇలా హైవేల మీద పడ్డాను. ఏమండి ఆడవకండి. నేను ఏడుస్తలేదండి. మీరు బాగా ఏడుస్తున్నారండి. ఆగటం లేదు. ఏమండి ఇక్కడ ఎక్కడైనా కార్ ఆపండి ముందు. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఇదేంటండి ఇక్కడ ఆపారు? అవును, విజయవాడలో మిమ్మల్ని కొట్టారని చెప్పారు కదా, ఎక్కడండి అది? అది మాచవరం జంక్షన్. ఈ కార్ వేసుకుని వెళ్ళి తిన్నగా అక్కడ ఆగండి, మేము వచ్చేస్తాం. మరి మీరు? పక్కనే దాబాలో వేరే కార్ ఉంది, ఆ కార్ వేసుకుని వచ్చేస్తాం. అదేటండి, నేను ఈ కారులో వెళ్ళి మీరు ఇంకో కారులో వచ్చి. ఆ డీటెయిల్స్ అనవసరం కానండి. ఇందాక మీకు డ్రైవింగ్ వచ్చాను అడిగానా, అందుకండి ఇది. అర్థమైందండి. నేను అక్కడ ఉంటానండి, మీరు అక్కడికి వచ్చండి. బయలుదేరా. నేను అదే జంక్షన్ లో ఆగుతాను, మీరు తప్పకుండా వచ్చేయండి. టాటా అండి, బయలుదేరా. చెప్పనా, వాళ్ళు విజయవాడ వైపు రావచ్చు, నేను చూసుకుంటా. కార్ నంబర్ ఏదో పండు చూడండి రా. 3569 ఇదారా, లోపల చూడండి. చూడండి రా. ఏంటంటే ఎదుగుతున్నారు? అమ్మాయి ఎదురా? ఏ అమ్మాయి అండి? ఏ అమ్మాయ? సంజన. సంజన ఎక్కడ? మా ఆవిడ పేరు సంజన కదండి. అప్పుడే పెళ్ళై పేరు కూడా మార్చేసావరా? అప్పుడే పెళ్ళి అవ్వటం ఏంటండి? అమ్మాయి నా పెళ్ళమైతేను. నీ పెళ్ళమ్మా? ఎందుకని కొట్టిరు? అమ్మాయి ఎదురు అత్తలికే కదా మొత్తం ఎత్తుకుతున్నాను. ఏంటి అమ్మాయి ఏమైందో నీకు తెలీదా? అది ఇంకోటితో లేచిపోయింది. నీతో కాక ఇంకోటితో లేచిపోయిందా? అమ్మా, వీడు చాలా గేములు ఆడుతున్నాడు రా. దీనికి ఇట్లా కాదు, మంచి ట్రీట్మెంట్. హలో అన్నా, నువ్వు చెప్పిన కార్లో మనోళ్ళు లేరానా? వాళ్ళు దాబకాడ దిగిపోయారంట. వేరే కూడా ఉండే, ఆ నుచ్చి దాన్ని పంపించినాం. మన కారేమైంది? మన కారా? అరే నువ్వు చెప్పలే కదా నాది మన కారా అని. ఆడు వేసుకొని వెళ్ళిపోయిండు.
అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్తారు. అనాగరిక దశ నుండి కంప్యూటర్ వరకు ఎదిగాం. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది సంస్కారం. కానీ ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి. విచక్షణారహితంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటంటే అర్థం లేకున్నాను. మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తారా? చెయ్యండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం 5 minutes ఇంటర్వ్యూ అండి. ఏంటండి ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే ఎమర్జెన్సీ మేడం, కడుపు ఉబ్బరంగా ఉండి కొంచెం కక్కుర్తి పడ్డాను. లేదు, ఎన్నడూ తప్పు చేయని వాడు సిగ్గుతో చేస్తాడు. కానీ మీరలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఏంటి మేడం? ప్రొఫెషనల్ అని మాట్లాడతారు. నేనేమన్నా మనుషులు తీసుకొచ్చి అక్కడ పోయిస్తున్నా డబ్బులు తీసుకుని? ఇది మీకు బాగా అలవాట్లా ఉంది మేడం. నేను నీకేం అపకారం చేశానమ్మా? ముందు నాకు ఆన్సర్ చెప్పండి. ఏంటండి? పిల్లలు చదువుకునే ఈ లైబ్రరీని పాడు చేయడానికి సిగ్గుగా లేదు? ఒక సిటిజన్ గా మీకున్న రెస్పాన్సిబిలిటీ ఇదేనా? అరే, ఇంట్లో పెంచుకునే బొచ్చు కుక్క కూడా దీనికోసం బయటికి వెళ్తుంది. ఏంటమ్మా, రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? తల్లి, నీ పుణ్యవాని ఉద్యోగం పోయింది, పెళ్ళాం విడాకులకు అప్లై చేసింది, చివరికి ఇది కూడా పోసుకునేవా అమ్మా? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటానమ్మా. ఇక్కడ ఎవడో పోయకుండా చూస్తానమ్మా. ఎళ్ళు తల్లి, నీకు దండం పెడతాను. ఎళ్ళమ్మా. కళ్ళకు కూడా వచ్చేటట్టు నా తల్లి. ఎళ్ళమ్మా. చదువు లేదు, సంఖ్య లేదు, కాలేజీలో ఎవరినో ఒకటి కొట్టడం. అరే ఇటు తిరగరా, తిరుగు. ఓసారి నిన్ను చూడాలి, తలెత్తరా. ఎత్తు బే, ఎత్తు. ఏంటి కనుబొమ్మలు ఎత్తి మరి చూస్తున్నావేంటి? ఓహో, అంటే నేను నీకు అనే ఫీలింగ్. దించు దించు, చూడరా, చూడు చూడమ్మా. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? కొడతావా కొడతావా కొడతావా? ఏంట్రా నేను ఎక్కడ మాట్లాడుతుంటే వాడు చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు లెక్కలేదా? లెక్కలేదా మీరు అనుకుంటే అలా సార్? ఏంట్రో వాయిస్ రైజ్ అవుతుందో? ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? ఏం పేరు నీ పేరు? మైకేల్ డగ్లస్. మైకేల్ డగ్లస్? ఏదో సిత్తు అని చెప్పారు కదా. ఎందుకు అడుగుతారు సార్? ఏంట్రా కామెడీ అయిపోయిందా? కామెడీ 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 ఎస్ఐ కనిపిస్తున్నా? కామెడీ ఎస్ఐ గడ్డ కనిపిస్తున్నా? ఎందుకు కొట్టావురా వాడిని? ఊరికనే కొట్టాను. ఊరికనే కొట్టావా? ఊరికనే కొట్టావరా? ఊరికనే కొట్టావరా? ఊరికనే కొట్టావరా? తిట్టాడు సార్. తిట్టాడా? ఎందుకు తిట్టారా? ఊరికనే తిట్టాడు సార్. ఊరికనే తిట్టాడా? ఊరికనే ఊరికనే. ఏరా నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను రా. రావయ్యారా, వీడు తోలు తీస్తున్నాను నేను. సార్, మా అబ్బాయిని కొట్టింది వీడు కాదు సార్, వేరే వాళ్ళు సార్. వీడు కాదా? నేనే సార్. వీడు కాదు సార్, సంజన అనే అమ్మాయి అన్నదమ్ములు సార్. మీ అబ్బాయిని కొట్టడం నువ్వు చూసావా? లేదు. మరి చెప్తే నేనే కొట్టింది. వీడు కాదు సార్. వీడు ఒప్పేసుకున్నాడు, నేను ఆల్రెడీ కొట్టేశాను కూడా సార్. లా అలానే ఉందయ్యా. మీ అబ్బాయిని కొట్టింది వీడే, మేము పట్టుకుంది వీడే, మా పని అయిపోయింది. కానీ మా పని అవ్వలేదండి, సిద్ధుకు బెయిల్ తెచ్చానండి. పర్లేదుగా, ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్ గానే ఉంది. ఎందుకు అవుతావు? ఇదిగో రైటర్, ఆయన దగ్గర నువ్వు సంతకాలు తీసుకో, నాకు కొంచెం పని ఉంది ఇటుతోటి. తొందరగా పెట్టవాయి బాబు, బెయిల్ తెచ్చినా గానీ మా వాడిని కొట్టి చంపుతున్నాడు ఆయన. సంతకం పెట్టు. దస్కత్ కరో. సార్, వీడు కాదు సార్. అరే ఉండవా, అంతా అయిపోయింది. జామీన్ కూడా ఇస్తుంటే వీడు కాదు సార్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందిరా, లేకపోతే చంపేసి ఉండేవాడిని. అరే అమ్మా బాబు ఏం చేస్తుంటారా? పోయా సార్. మరి ఆళ్ళని కొడతావు, నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోక. మీకోసం ఉండిపోయింది సార్. నా కోసం? ఎందుకురా? వస్తే ఇద్దరం కలిసిపోదామని. అవ్వా అవ్వా అవ్వా, నువ్వెందుకు వచ్చావయ్యా ఫీల్డ్ లోకి? ఈ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు? లాస్ట్ ఇయర్ నుండి. వాళ్ళకి నీకు ఏం సంబంధం లేదంటావు? లేదు. ఈ నలుగురేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? నలుగురు కాదు, ముగ్గురే. సిద్ధు అనే కుర్రాడిని వాళ్ళతో ఉండమని నేనే చెప్పాను. వాడికి నీకు ఏమిటి సంబంధం? బస్ యాక్సిడెంట్ లో మిస్ అయింది అతనే. మీకు కూడా తెలుసు. సో వీళ్ళు నక్సలైట్లని ఇంతవరకు నీకు తెలియదంటావు? తెలిస్తే వాళ్ళని పట్టుకుని వాళ్ళ నాయకుడు జామ్రీని ఇంటర్వ్యూ చేసుకునేదాన్ని కదా. అంతేగాని పోలీసులకు మాత్రం చెప్పవు. నువ్వే ఇంటర్వ్యూ చేసుకుంటావు.
ఈ మధ్యకాలంలో వీళ్ళ కోసం ఎవరైనా రావడం జరిగిందా? ఎక్స్క్యూజ్ మీ, సిద్ధు ఉన్నాడండి? సిద్ధు ఫ్రెండ్ వా? ఇది నిజంగానండి? సిద్ధు ఫ్రెండ్ వా? అవునండి. ఎందుకు వచ్చావు? కారు చెల్దాం వచ్చానండి. ఎవరి కారు? సిద్ధు కారేనండి. నీ దగ్గర ఎందుకుంది? అదండి, ఒకసారి నేను హైవే మీద నుంచొని ఇలా లిఫ్ట్ అడిగానండి, కారు తీసుకోమన్నానండి. కారు మనకెందుకండి, ఇచ్చేసి వెళ్ళిపోదాని వచ్చానండి. అయ్యా, లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడా? అంతకుముందు సిద్ధు నీకు తెలీదా? తెలీదండి. ఏం చేస్తుంటావు? నేనండి పెళ్ళం లేచిపోయిన బాధలో ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుంటారండి. రిలీఫ్ కోసం మధ్యలో సినిమాలు చూస్తుంటారండి. ఏ సినిమాలు చూస్తావు? నాకు ఆ నాన్నమూర్తి సినిమాలు అంటే బాగా ఇష్టం అండి. మంచి ఫైర్ ఉంటుంది. మంచి టేస్ట్. అంతేకాదు సార్, గద్దర్ గారున్నా సిసి గారున్నా బాగా ఇష్టం అండి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. బాగా పాడావు. ఇది పాట కాదు సార్, జస్ట్ కవిత. పాట కావాలా? ఎర్రగండి ఎర్రగండి ఎన్నియలో ఎర్ర ఎర్రని గంట ఎన్నియలో. బాగుంది. థ్యాంక్ యూ సార్. నేను ఉన్న కండిషన్ కి చాలా దగ్గరగా ఉన్నావు. కాకపోతే నాకేదో క్లారిటీ మిస్ అవుతుంది. పెళ్ళం లేచిపోయింది అంటున్నావు, కారు అన్నావు, లిఫ్ట్ అన్నావు, గద్దర్ అంటున్నావు, శ్రీశ్రీ అంటున్నావు. గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. గదిలోకి ఎందుకు సార్? సార్ బయట మాట్లాడుకుందాం సార్. పర్వాలేదు. గదిలోకి ఎందుకండి? ఏంట్రా లిఫ్ట్ అడిగితే కారు ఇచ్చేసాడు. డాక్టర్ గారు అరే ఏంటలా పరిగెడుతున్నారు? నేను డాక్టర్ కోట్లింగాన్ని, మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతావు? శుక్రవారం రమ్మన్నారు కదా, జ్ఞాపకం లేదా? కూర్చోండి. బాగున్నారా మేడం? మీరు ఇచ్చిన మందులు అన్ని వాడాను డాక్టర్ గారు, చాలా చక్కగా పనిచేసినాయి. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి నాకు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, పోయిన సంవత్సరం ఏం జరిగింది, నా చిన్నప్పుడు ఏం జరిగింది, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఇంకో విషయం తెలుసా మీకు? ఫ్యూచర్ టెన్స్ కూడా తెలిసిపోతుంది నాకు. నిజమా? ముషారఫ్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడని, 5 ఏళ్ల తర్వాత ఇండియాకి నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానని, మీ మొగుడు పిల్లలిద్దరూ పెద్ద బాంబు దాడికి గురవబోతున్నారని. అంతేకాదు నా పూర్వజన్మ కూడా జ్ఞాపకం వస్తుంది. మై ఫస్ట్ ఎర్త్లీ ఇన్కార్నేషన్ 670, బోర్న్ ఇన్ యుగోస్లావియా. అప్పుడు నేను ఒక టెర్రరిస్ట్ ని, హంటర్ ని, ఫిలాసఫర్ ని కూడా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. పోయినసారి నేను వచ్చినప్పుడు మీరు ₹1 కోటి ఫీజు అడిగారు. ఆఫ్ కోర్స్ నేను అంత ఇచ్చుకోలేను. ₹1,00,000 ఇచ్చుకుంటాను, మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మీ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలి. వస్తానమ్మా. వస్తాను సార్. ఏమండి ఏమైంది వీడికి? మనమేం మందులు ఇచ్చాము, ఈడేం మందులు వాడాడు. ఎదొక మెదడులో నరం కట్ అయిపోయినట్టుంది. పిచ్చోడైపోయాడు. పోతే పోయిందిలేండి, మనకు ₹1,00,000 దక్కింది. ఏనాడని ఇంత డబ్బు చూసావా? కాలేజ్ ఫీజు కట్టాలి. ఇవ్వనని చెప్పాను కదా, చెమటోర్చి కష్టపడి సంపాదించిన డబ్బురా. అయినా నీకు ఎందుకు ఇవ్వాలి? ఆ ఇల్లు కాలిపోయి మిగతా మనుషులతో పాటు అంతా చనిపోయినా బాగుండేది. ఏం చేస్తాం, మనుషులు పోయారు, బరువు మాత్రం మిగిలింది. ఏ సిద్ధు, కాలేజ్ ఫీజు కట్టావా? కాలేజ్ అన్నా కట్టాలి కదా మరి. కట్టావా లేదా? బ్యాంక్ వెళ్ళి డ్రా చేయాలి. అంత సీన్ లేదు. నీకు బ్యాంక్ అకౌంట్ ఎక్కడిదిరా? మరి తెలిసింది అడుగుతావు. దేనో మెయింటైన్ చేస్తున్నావు కదా, దాన్ని కట్టమనొచ్చు కదా. పెద్ద పెద్ద బిల్లులు అడిగితే ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దమ్మా. సరే, ఇవి తీసుకెళ్లి కట్టాయి. నువ్వు డబ్బులు ఇచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పొచ్చా? చెప్పుకో, ఇవి నా డబ్బులు. అరే ఆనంద్ ఇట్రా. ఏంట్రా? మీ చెల్లి నా కాలేజ్ ఫీజుకి డబ్బులు ఇచ్చిందిరా. క్లారిటీ కోసం చెప్తున్నాను అంతే. కట్టాయి, తిరిగి ఇచ్చేటప్పుడు దానికే ఇచ్చాయి. ఏంటి నువ్వు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నువ్వు ఇచ్చినట్టే. అది దేనికైనా క్లారిటీ ఉండాలి కదా. థ్యాంక్ యూ. సర్లే, నువ్వు క్లాస్కి వెళ్ళరా, నేను 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాను. ఓకేరా, బాయ్. ఓకే పద. ఏంటి పూజ ఇక్కడున్నావు? మరేమో లెటర్ చదివావా? ఎక్కడా? సంజయ్ లాగేసుకుంది. దాని మీద యాసిడ్ పోసేయాలి. దొంగది, కుళ్ళుది. అవును, మన ఇద్దరిని చూస్తే దానికి ఏడుపు. సిద్ధు, నీకోసం టీ-షర్ట్ తెచ్చాను. అబ్బా నిజమా? ఏది? అయ్యయ్యో, కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కరితో ఒక షర్ట్ గాని ప్యాంట్ గాని కనీసం అండర్వేర్ కూడా తేలేదు. అదిరింది. బాగుందా? రేపు ఆ షర్టు ఉతికి తెచ్చే, క్లాస్కి వెళ్ళి. నీ పని బాగుందిరా. నేను ఫీజు కట్టడం, అదేమో టీ-షర్ట్ కొనివ్వడం. ఏంటో అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. ఏంటేంటి, ఇద్దరు కలిసి నా మీద యాసిడ్ పోస్తారా? ఏవో ప్లాన్లు ఉంటాయి కదా మాకు. ప్లాన్లు ఉంటాయి. ఏమే, నువ్వు కొంచెం పక్కనుండు. నేను మీ బ్యాంక్ లో 10 lakhs డిపాజిట్ చేద్దామని వచ్చాను. బ్యాంక్ అంటే పిచ్చోడు. మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఇది మీరు బ్యాంక్ అని అనుకుంటున్నారా? ఇది యూకో బ్యాంక్ కాదా? యూకో బ్యాంకే మెయిన్ బ్రాంచ్. ఓహో, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఎనీవే, మీ దగ్గర ఏటీఎం ఫెసిలిటీ ఉందా? అండ్ ఎట్ పాస్ చెక్స్? మా దగ్గర ఉన్నాయని పాస్ చెక్స్. బై ది బై, నాకు లాకర్ కావాలి. ఇవన్నీ లాకర్లే.
ఓ చాలా బాగున్నాయి. ఇదిగో క్యాష్ 10 lakhs ఉంచండి. నా మూడ్ బాగుంటే ఓ 2 days తర్వాత వచ్చి ఇంకో 2 crores ఇక్కడ డిపాజిట్ చేస్తాను. మీ క్యాష్ చాలా బాగుంది, నేను తీసుకెళ్ళొచ్చా? క్యాషియర్ ఎవడ పడితే వాడు తీసుకెళ్ళకూడదు. ఓ ఐ సీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాను. క్యాష్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ బాయ్. ఇది పిచ్చి బాగా ముదిరిపోయిందే. పిచ్చి ముదిరితే ముదిరింది కానీ 10 లక్షల క్యాష్ వచ్చింది. రేపు ఎవడైనా వచ్చి అడిగినా మనకి ఇవ్వలేదని చెప్పొచ్చు. పిచ్చోడు కదా. రా సూట్ కేసు ఓపెన్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ సూట్ కేసు మీ స్టాఫ్ గారిని ఓపెన్ చేయొద్దని చెప్పండి, ఎందుకంటే దాంట్లో చిన్న బాంబు పెట్టాను. మీ క్యాషియర్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోమనండి, తెల్లగా వస్తుంది. బాయ్. పిచ్చి ఎదవా, బాంబులు పెట్టి మనుషులను చంపేద్దాం అనుకున్నావట్రా? మా పాలిటి బిన్లాడిన్లా దొరికేవేంట్రా? ఓ మీరా రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపర్ పుస్తకం ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి మా రూమ్ లోనా? అసలే స్పేషియస్, మా రూమ్ లో ఇంకొక ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు, ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పారోడు ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా? అర్థమైంది. నేను మొత్తం 2 జతలు. భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. అబ్బో, ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ బాయ్.